మొత్తం ప్రభాస్ లుక్ గానీ సూపర్ ఉంది. ఈసారి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ పండగ ఆ మూవీతో. ఆ పోస్టర్ లో చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీల్ వచ్చింది? ఫుల్ టెరిఫిక్ ఉన్నాడు ప్రభాస్ అయితే, సూపర్ అసలు. బాడీ మొత్తం బ్లడ్ తోటి ఉన్నాడు, జందెం కట్టుకున్నాడు, పంచకట్టలో ఉన్నాడు. సో లేడీ ఫ్యాన్స్ కి ఈసారి లేడీ ఫ్యాన్స్ కి మాత్రం పక్కా ఫుల్ పండగే. ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనుకోవచ్చు మూవీ? దాటుద్ది పక్కా 2000 crores దాటుద్ది. మరి December 3కి వస్తుంది మూవీ, వెయిట్ చేస్తున్నారా? ఎస్, ఈగర్లీ వెయిటింగ్. మీకు ప్రభాస్ అన్న గారు లైక్ రొమాంటిక్ ఫిల్మ్స్ చేస్తే ఇష్టమా, ఇలాంటి వైలెన్స్ చేస్తే ఇష్టమా? బోత్. ఏ చేసినా చూస్తామంటారా? ప్రభాస్ ఫ్యాన్స్ గా చూస్తాం ఏదైనా. ఎలా అనిపించింది ఫౌజీ పోస్టర్? సూపర్ ఉంది, మంచి పేట్రియాటిక్ ఫీలింగ్ వస్తుంది, ఫుల్ హై స్పిరిట్ లో ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం ముందు. మరి ప్రభాస్ లుక్ ఎలా అనిపించింది బ్లడ్ తోటి అట్లా? సూపర్, వైలెన్స్ అయితే చాలా కనిపిస్తుంది. సో ఎంత బ్లడ్ ఉంటుంది మూవీలో అనేది చూడండి. అంటే ఇంతకు ముందు సీతారామం లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన హనురాఘవపుడి ఇలాంటి వైలెన్స్ ఉన్న మూవీ తీస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, బట్ ఎమోషన్ మాత్రం ఇందులో పండాలని చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మరి ఎంత వరకు కలెక్ట్ చేస్తారు అనుకోవచ్చు ఫౌజీ? అట్లీస్ట్ ఒక 1000 crores దాటాలి, క్రాస్ రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మరి స్పిరిట్ కూడా వస్తుంది, స్పిరిట్ లో కూడా సేమ్ లుక్ ఉంది, దీంట్లో కూడా సేమ్ లుక్ ఉంది. సో బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలైపోద్ది అనుకోవచ్చా? స్పిరిట్ లో బ్లడ్ అంత ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. సో కంపారిజన్ లేదనుకుంటా, పేట్రియాటిజం ఇందులో ఎక్కువ ఉంటే బాగుంటుంది. నిజంగా ప్రభాస్ గారి ఫౌజీ సినిమా పోస్టర్ అయితే ఒక రేంజ్ లో ఉంది భయ్య. ఆ గెటప్ లో, ఆ మాస్ గా, ఆ పోస్టర్ లో మాత్రం ఫ్యాన్స్ మాత్రం చాలా ఒక ఎనర్జీ, ఒక బూస్ట్ లెవెల్లో ఉంది. సో గతంలో చేసిన ఏదైతే మనం చూసామో, చాలా ఆయన యొక్క సినిమాలు కూడా అన్ని ఒకటొకటి ఫ్యాన్స్ కి ఎంతో ఎనర్జీ తోటి ఉంటాయి. ఈ సినిమా కూడా అన్ని రావుబడి ప్రతి ఒక్క అంటే భారీ పెద్ద పెద్ద భారీ సెట్లతోటి, అంటే మన ముంబైలో కావచ్చు, మన రామోజీ ఫిలిం సెట్ లా కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పోస్టర్ అయితే జనాల్లో ఫ్యాన్స్ కి అయితే, డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద బూస్ట్ లాగా ఉంది. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది తప్పకుండా. ప్రభాస్ గారు అంటేనే పాన్ వరల్డ్, పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఆయన ఏ సినిమా వచ్చినా కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. డైరెక్టర్ గారు గతంలో చేసిన కొన్ని ఒక అంటే డిఫరెంట్ అతని జోనర్ వేరైనప్పటికీ ఇప్పుడు ఇదైతే మొత్తం చాలా వారికి సంబంధించినటువంటి సినిమా అలా తెరకెక్కిస్తున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫైట్లు ప్రతి ఒక్కటి కూడా మనం గతంలో చేసిన సినిమాల్లో ఏదో సల్లారు కావచ్చు, బాహుబలి కావచ్చు, మిగతా రకరకాలుగా సినిమాలు అంతకంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పేసి డైరెక్టర్ గారు. మరి నేనైతే 2 రోజులు సెట్కి వెళ్ళాను, పౌజీ సెట్ కి. చాలా పెద్ద భారీ సెట్ లో చూసాను, రామోజీ ఫిలిం సెట్ లో మాత్రం ఆ గెటప్ కూడా చాలా ప్రభాస్ గారు అది మొత్తం చాలా లుక్ తోటి, మొత్తం పంచకట్టు గానీ, ఆ బ్లడ్ గానీ చాలా మాస్ లుక్ తోటి ఉన్నాడు. ఫ్యాన్స్ కి అయితే పున్నకాలే రచ్చే ఉంటుంది థియేటర్ లో. ఇది మాత్రం తప్పకుండా December 3rd అంటున్నారు. తప్పకుండా ఒకటి పెద్ద సినిమాలకి ఏంటంటే మనం చూసాము, సినిమా డేట్ అనేది పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పుడు మాత్రం సినిమా రిలీజ్ అవుతే బాగుంటుంది. అంతేగాని మళ్ళీ పోస్ట్ పోన్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ అని చెప్పేసి గతంలో మనం కొన్ని సినిమాలు చూసాం. సో అట్లా చేస్తే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ఇచ్చిన డేటు ఏదో డైరెక్టర్ హనురాఘవపుడి ఇచ్చిన డేట్ అయితే December 3rd అన్నారో, తప్పకుండా మీరు ఆ డేట్ కి సినిమా రిలీజ్ చేస్తే తప్పకుండా ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ సినిమా. బ్యానర్ కి, ప్రొడ్యూసర్స్ కి, మరి ప్రభాస్ అన్న కూడా ఇది ఒక చేసిన సినిమాల్లో కూడా ఒక మంచి ఫిలిం అవుతుంది. సార్ మన ప్రభాస్ గారు ఇండియాలోనే లేదు, వరల్డ్ వైజ్ గా మంచి మార్కెట్ ఉన్నటువంటి ఒక గొప్ప స్టార్, మన రెబల్ స్టార్, డార్లింగ్ బ్రదర్. మరి ఆయన ఇండియాలోనే ఒక గొప్ప స్టార్ గా ఎదిగాడు. ఏ సినిమాలైనా సరే చాలా మంది డైరెక్టర్స్ పుట్టుకొస్తున్నారు. ప్రభాస్ అన్నకి ఇంకా గొప్ప కథలు వస్తాయి. ఏదైనా ఒక మంచి స్టోరీ గనక ఇంకా చాలా అద్భుతంగా చేసినటువంటి ఏకైక యాక్టర్ అది ప్రభాస్ గారే. ఆయనకు తప్పకుండా ఏ సినిమా వచ్చినా డైరెక్టర్లు అలా తీర్చిదిద్దుతారు. ఇది మాత్రం తప్పకుండా ఫౌజీ ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు.